అందరికీ ఉపకారి. యెహోవా ఎలాంటి వాడు? అందరికీ ఉపకారి. ఇది దావీదు తన జీవితంలో అనుభవం ద్వారా చెప్పిన మాట. దావీదు ఎలాంటి వాడు? దావీదు చూసినట్లయితే బత్షెబ విషయంలో మరి పాపం చేసినవాడు. అంతేకాకుండా నీ పొరుగువాని ఏం కూడా ఆశించకూడదు. పొరుగువాని భార్యని ఆశించిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మరి యుద్ధం చేసే సందర్భంలో ఆ సైనికుని పిలిపించి మరి ఏం చేసినాడు? అతనికి తాపిచ్చినాడు. అంతేకాకుండా ఇంటికి పోయి సుఖించమని పంపిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా మరి తర్వాత ఒక ఉత్తరం రాసి అతని చేతిలో పెట్టి మరి యోవాబు సైన్యాధిపతి చేత చంపించినాడు. అంటే దావీదు చూసుకున్నట్లయితే మరి ఆయన కీర్తనలో అంటాడు, నా దోషములు నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. చూడండి ఆ మాట. కీర్తన 40 మరి 12 వచనం, సెకండ్ లైన్ నేను చదువుతా. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. అంటే తల వెంట్రుకలకు మించి ఉన్న దోషాలు పాపాలు చేస్తూ వచ్చినాడు. కాబట్టి తన జీవితంలో కూడా దేవుడు మరి ఏం చేస్తూ వచ్చినాడు? ఉపకారం చేస్తూ వచ్చినాడు. తన జీవితంలో దావీదు మరి ఊరియా దగ్గర అబద్ధమాడినాడు, వేషధారిగా మరి నటించినాడు. నువ్వు ఇంటి దగ్గర పోయి మరి విశ్రాంతి తీసుకోమని నటిస్తూ వచ్చినాడు. చేసిన పాపాన్ని అతని మీదకి మరి మోపడానికి మరి ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. తర్వాత యుద్ధంలో చంపించినాడు. మరి అబద్ధికుడు, వేషధారి, నరహత్య చేయించినాడు. మరి అపవిత్రమైన కార్యం చేస్తూ వచ్చినాడు. మరి పొరుగువాని భార్యను ఆశిస్తూ వచ్చినాడు. ఆ అధికార దుర్వినియోగం చేస్తూ వచ్చినాడు. ఇలాంటి పాపాలు చేస్తూ వచ్చినాడు. అయితే ఇంత పాపాలు చేసిన వ్యక్తిని కూడా, నరహత్య జరిగించిన వ్యక్తిని కూడా మరి దేవుడు ఏం చేసినాడు? ఉపకారము చేస్తూ వచ్చినాడు. మోషే కూడా మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక ఐగుప్తుని చంపుతూ వచ్చినాడు. అలాంటి చంపినటువంటి మోషను కూడా దేవుడు ఏం చేసినాడు? మరి నాయకునిగా చేస్తూ వచ్చినాడు. నరహత్య చేయించినటువంటి దావీదును కూడా ఏం చేసినాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దావీదు దేవుని గురించి చెప్పిన గొప్ప మాట ఏంటంటే, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన మరి మనం అపకారం చేసినప్పటికీ మన పట్ల ఉపకారం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి యెహోవా అందరికీ